అంటే ఏంటి, అటు జాతీయ స్థాయిలోనూ ఇటు రాష్ట్ర స్థాయిలోనూ మీరు ఒకసారి ఆలోచించినట్లయితే ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారితో పాటు కలిసి అధికారంలో ఉన్నారు కాబట్టి గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటివి మీరు కూడా పలు సందర్భాల్లో మాతో పాటు వాదించినటువంటి ఇవన్నీ ఇవాళ రెచ్చిందిగా అయ్యాయి కదా. అంటే ఒక్క రాజకీయ పదవులతోనే మనం కంపేర్ చేయకూడదు. ఒక స్టీల్ ప్లాంట్ ఇష్యూ, ఒక పోలవరం ఇష్యూ, ఒక రాజధాని ఇష్యూ, ఒక లేకపోయినట్టయితే ఒక కోస్టల్ ఇష్యూ, ఇవాళ శ్రీకాకుళం లాంటి దగ్గర ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందండి. మాకు ఫ్లైట్ ఎక్కడ నేను ఒక క్వశ్చన్ అందరి తరపున అడుగుతున్నాను. వచ్చే 5 ఏళ్ల పాటు, అంటే ఇంకా 1 ఇయర్ కూడా అవ్వలేదు కాబట్టి 9 months, వచ్చే 5 సంవత్సరాల పాటు వైసీపీ తరపు నుంచి ఖాళీ అయ్యే ప్రతి పదవిలో కూడా మీరు వాటా కోరతారు లేదా వాటా తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదా మేము ఆశిస్తాం మాకు కూడా ఉంటుంది ఇందులో వాటా అని చెప్పకనే చెప్తున్నారా ఎమ్మెల్సీ ద్వారా? అంటే చెప్పడానికి అంటే ఇందాక మీరేమన్నారు, నేనేమి అనుకోలేదు, డిస్కషన్ అయ్యే ఉంటుంది, ఇది యాదృచ్ఛికమేం కాదు, బయటికి అనలేదే అన్నారు కాబట్టి వచ్చే 5 సంవత్సరాలు కూడా కాదు తిరుపతిరావు గారు చెప్పకనే చెప్పేశారు. ఏమని? మాకు ఇక్కడ సంఖ్యాబలం తక్కువ ఉన్నా రాష్ట్రాభివృద్ధి కావాలి అంటే మేము పైనుండి చూస్తేనే అవుతుంది అనేటువంటిది ఆయన నర్మగర్భంగా చెప్తూనే ఉన్నారు కాబట్టి ఆయన వాదనలో కూడా కొంత సమంజసంగానే ఉంది. నేను అడుగుతున్నా, వచ్చే 5 సంవత్సరాలు కూడా వైసీపీ నుంచి ఖాళీ అయ్యే చాలా పదవులు, వాటిల్లో మీ వాటాను మేము ఊహించచ్చా? నేను ఒక విషయం ఇక్కడ వాటా కాదు, మీరు గమనించాలి. నాకు తెలిసి నాగార్జున గారి రిమార్క్స్ లో చాలా బాగా చెప్పారు. అంటే గతంలో పరిస్థితి, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులకి అలయన్స్ సంబంధించి, ఎందుకంటే వారికి స్వేచ్ఛ ఉంది కాబట్టి. గతంలో ఏంటనేసి అంటే ఇటువంటి ఆలోచన అప్పుడు ఉండేది కాదు, ఇవాళ ఆచరణలో ఉందని చెప్పారు. నాకు అర్థమైనంత వరకు నేను అభినందిస్తున్నా. ప్రతిసారి ఒకే విధమైనటువంటి అవకాశాలు ఉండవు కదా. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు, అక్కడ నరేంద్ర మోడీ గారు, బలమైన నాయకులు, బలమైనటువంటి 2 పార్టీలు కలిసి ఉండేటప్పుడు ఇటువంటివి ఇచ్చిపుచ్చుకోవడం అనేది అక్కడ ఉన్నటువంటి, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు రాజ్యసభలో, డెఫినెట్ గా మాకు అక్కడ అవసరం ఉంది కాబట్టి దాని విషయంలో కాస్త మేము ఆలోచన చేస్తాం. అలాగే ఇక్కడ రాష్ట్రంలో కూడా ఇప్పుడు పాకా సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు ఒక అకామిడేట్ చేయాలి అనేసి అంటే ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారితో చర్చించి తీసుకోవడంలో అక్కడ ఇబ్బంది లేదు, తప్పేమీ లేదు అనేదే మా భావన. కాబట్టి అలయన్స్ అన్నాక ఏ విధంగా, అందుకే నేను అడిగాను, వచ్చే 5 సంవత్సరాలు వచ్చే ఏ పదవిలో అయినా వాటా ఉంటుంది అని చెప్తున్నారా గట్టిగా? మాకుంది, ఇట్స్ అవర్ రైట్, వి క్లెయిమ్. మీ ప్రశ్నలోనే స్పష్టత లేదు. వాటా ఖచ్చితంగా ఉంటుంది కదా. ఆహా, అంటే ఏది ఖాళీ అయినా కంపల్సరీ మా వాటా మాకుందంటారు. అయితే ఎంత వాటా అనే దగ్గర చర్చ, కానీ వాటా ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే ఉంటది, ఖచ్చితంగా ఉండేటప్పుడే కదా అలయన్స్ అనే దానికి ఒక అర్థవంతం అవుతుంది. సరే, ఇప్పుడు అనౌన్స్ చేయబోయే పేర్లు పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళని ఎంపిక చేస్తారా, లేదా కొంత వైసీపీ సానుభూతి పరులు అని రకరకాల ముద్దర్లు ఉన్న వాళ్ళని ఎంపిక చేస్తారా? ఎలా ఉండొచ్చు ఎంపిక? మా పార్టీ ఎంపిక అంటారా? అనౌన్స్ చేసే పేరు ఒక్క విషయం, చంద్రిక గారు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఇబ్బందుల మధ్య చేశారు. అది ఆయన త్యాగరాజులేండి. ఇక జనాలు అయితే ఆయన మీద అసలు ఆయన కష్టం పగోడికి కూడా రాకూడదు అంటున్నారు. త్యాగరాజు నెంబర్ 1 ఆయన. అంటే ఆయన ప్లేస్ లో అధినేతగా ఇవాళ రేపు మా అమిత్ షా, క్షమించాలి, మా నడ్డా గారికి కూడా అదే పరిస్థితి. ఇవాళ ఎందుకు లేట్ అవుతుంది చెప్తుండే. మీరు ఒక 3 పేర్లు చెప్పారు, మా దగ్గర 30 పేర్లు ఉన్నాయండి. మీ పేరుందా? మీ పేరుందా? నేను కూడా ఆశావహుడినే కదా. 2014 నేను ఆశావహుడినే. నాకు పరిగణలోకి తీసుకుంటాను, వేరే విషయం. ఈ 30 మంది నుండి మరి అక్కడ జల్లెడు పట్టాలి కదా. ఇవాళ పైగా మా జాతీయ పార్టీ, అందువల్ల ఆలస్యమైంది. మరొక గంటలో వెలువడుతుంది అన్నమాట. అంటే చంద్రిక గారు, ఇక్కడ ఏంటనేసి అంటే అలయన్స్ పార్టీస్ సంబంధించి వచ్చేటప్పుడు ఒకసారి ఇవ్వాల్సి ఉంటది, ఒకసారి పుచ్చుకోవాల్సి ఉంటది. దాన్ని ఇచ్చి పుచ్చుకోవడం. ఇప్పుడు కేంద్ర పదవుల్లో కూడా టీడీపీ కేటాయింపుల్ని ఊహించచ్చా? అన్నారు కదా. ఖచ్చితంగానండి. ఇప్పుడు 2 కేంద్ర మంత్రివర్గంలోకి మా జిల్లాలో ఉన్న రామ్మోహన్ నాయుడు గారిని తీసుకొని ఇంకొక మంత్రి పదవి ఇచ్చారు కదా. ఆలోచన రాబోయే రోజుల్లో రండి డెఫినెట్ గా. ఇప్పుడు మీ ఊరికి మా ఊరు ఎంత దూరం, మా ఊరికి మీ ఊరు అంతే దూరం కదా. మరి ఇక్కడ మేము తీసుకుంటున్నాం అనేసి అంటే అక్కడ ఇవ్వాలి కదా.
అది ధర్మం. ఇప్పుడు మీరు చెప్పింది బానే ఉంది, మీ ఊరు మా ఊరు అని. సడన్ గా సైడ్ ట్రాక్ లోంచి వచ్చారు అనేది అందరూ ఆలోచించుకుంటున్నారు. మీరు ఆ ఊరు ఈ ఊరు డిస్టెన్స్ లోకే కానీ సడన్ గా వేరే రూట్ వేసుకుని సడన్ గా బీజేపీ వాళ్ళు వచ్చారేంటి, 4 సీట్లు టీడీపీ అని ప్రచారం జరిగితే అన్నది వేరే రోడ్ లో వచ్చారు మీరు. లేదు లేదు చంద్రిక గారు, ఇక్కడ మీరు పొరపడుతున్నారు. ఓకే, మిగతా పార్టీల్లో చర్చ చాలా ఎక్కువ ఉంటదండి, మా పార్టీలో చర్చ చాలా తక్కువ ఉంటది. మేము బయటికి ఎక్స్పోజ్ అవ్వం. నేను చెప్తున్నా, నేనే నా అధిష్టానాన్ని దరఖాస్తు చేశాను. ఇప్పటి వరకు నేను నోరు విప్పలే మీడియా ముందు. రోజు మీడియాలో ఉంటుంది. ఇది మాకున్నటువంటి క్రమశిక్షణ. అంత మాత్రాన మా దగ్గర కాంపిటీషన్ లేదనుకోకండి, మా దగ్గర చర్చ లేదనుకోకండి. ఇది ముందు నుండి ఉంటున్నటువంటిది. నేను గ్యారంటీ చెప్తున్నా. నాకు తెలుసు, ఉన్న 5 ఎమ్మెల్సీల్లో ఒక స్థానం వస్తుందని మాకు తెలుసు. కానీ నేను ఎక్కడ నోరెప్పడానికి నా పార్టీ అంగీకరించదు. నాకు నా సిస్టమ్ అది.